శబరిమలలో బనానా చిప్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్లోకి అయితే వచ్చండి. ఇవంటే నాకు పిచ్చి ప్రాణం అనమాట. భలే ఇష్టం. ఈ చిన్నప్పుడు మా నాన్న ఒకసారి మాలైనప్పుడు ఇవైతే తీసుకొని వచ్చినాడు అనమాట. ఒక ప్యాకెట్ ఏమో తెచ్చినాడు. చాలా ఇష్టంగా పెట్టుకొని తినేదాన్ని. ఇంటికి ఎవరో రిలేటివ్స్ వచ్చినారు. అబ్బా ఎవరు వచ్చినారో కూడా గుర్తులేదు, కానీ ఆ మూమెంట్ ఆ ఇన్సిడెంట్ అయితే గుర్తుంది నాకు. వాళ్ళకి ఇవైతే పెట్టించింది మా అమ్మ. ఎందుకు ఇవి పెట్టించినా, వేరే స్నాక్స్ ఏం దొరకలేదా నీకు, ఇవి నాకు ఇష్టం అని తెలుసు కదా నీకు అని అయితే మా అమ్మతో గొడవ పడినాను. నాకు ఇప్పటికీ గుర్తుంది. అదే విషయం మా ఆయనతో చెప్తుంటే ఆట పట్టిస్తున్నాడు వెంకీ ఎగతాలు చేస్తూ. దగ్గర దగ్గర 15 ఏళ్ళు పైన అయిపోయింది అబ్బా అక్కడివి బనానా చిప్స్ టేస్ట్ చేసి. చాలా టేస్ట్ డిఫరెంట్ అయితే వస్తుంది, ఎందుకో తెలియదు. మీకు తెలిసింటే కామెంట్. నాకు ఇంత ఇష్టం ఇలా అని తెలిసినాక మా వెంకీ నాకు ఒకసారి 2 ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చినాడు. ఈ పాటికి 2 ప్యాకెట్లు అయిపోయినాయి మీకు వీడియో అప్లోడ్ చేసే లోపల. అమ్మో నేనొక్కటే కాదు, మా వయసు కూడా తోడుపోయింది. దానికి కూడా భలే నచ్చినాయి పిచ్చి పిచ్చిగా బనానా చిప్స్. దుమ్ము లేపింది. తిన్నప్పుడు మా నాన్న తెచ్చినాడు కొండ వేయండి అంటాం. ఒక మెమరీనే ఉంది. 10 మంది కూర్చొని తింటారు ఇంట్లో. కాదు మీ నాన్న తెచ్చిన అర్ధగంట ప్యాకెట్ పెట్టుకో. నీకు ఒకటి నేను ఒక ప్యాకెట్ తెచ్చిన ½ కేజీ. మీ నాన్న ½ కేజీ తెచ్చి 10 మంది కూర్చో పెట్టినాడు. నీకు చెప్పినా నేను ఒకటి జరిగింది. అదే వర్షం పడి ఉంటుంది. మీ నాన్న అప్పుడే కొండ దిగి వచ్చింటాడు. పెట్టింటారు చిప్స్. ఇంకా వేసింటారు కదా మామూలుగా వేసింటారు. అది ఎట్టాను అక్కడ నవ్వురాల నవ్వమని నేను చెప్పలేదే.